హలో అండి. చేదు కూడా లేకుండా 4 రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ ఫ్రై. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుందండి. ముందుగా ఫ్రెష్‌గా ఉన్న కాకరకాయలను పీల్ తీసుకొని, గింజలు కూడా తీసుకొని, శుభ్రంగా వాష్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్‌ని కూడా వేసుకొని, ఆనియన్స్‌ని ఎక్కువసేపు మగ్గించకూడదండి. 2 సెకండ్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుని, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో మగ్గేలోపు మిక్సీ జార్లోకి 10-12 వెల్లుల్లి రేఖలు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, జీలకర్ర పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 2 సెకండ్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.